గ్రామాల్లో శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు జరిగినాయి. మేము మండలాధికారులందరితో రామన్నపల్లిలో పాఠశాల ప్రారంభోత్సవం, అలాగే గ్రామ పంచాయతీ బిల్డింగ్ ప్రారంభోత్సవం, షేక్పల్లిలో హెల్త్ సెంటర్ శంకుస్థాపన, ఇక్కడ మాదారంలో లైబ్రరీ బిల్డింగ్ శంకుస్థాపన, ఎల్లంబాయి తండలో గ్రామ పంచాయతీ భవన ప్రారంభోత్సవం, నాగంబాయి తండలో గ్రామ పంచాయతీ ప్రారంభోత్సవం. ఈ గ్రామాలన్నింటిలో కూడా సిలిండర్ 500 రూపాయలకే మహిళలకు ఇవ్వడం జరిగింది. ఆ ప్రొసీడింగ్ కాగితాలు కూడా ఇవ్వడం జరిగింది. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఇస్తున్న 6 గ్యారంటీలు మేము చెప్పినామో అవి ఒక్కొక్కటి కూడా గ్రౌండింగ్ చేస్తూ ఉన్నాం. మొదలు ఆర్టీసీ మహిళలకు ఉచిత రవాణా, దాని తర్వాత ఆరోగ్యశ్రీ పథకం, దాని తర్వాత రైతు రుణమాఫీ, ఆ తర్వాత 500 రూపాయలకు సిలిండర్, అన్నిటికంటే ముఖ్యంగా దసరా తర్వాత ఇందిరమ్మ ఇండ్ల పథకం. ఇలా ఆర్థిక వ్యవస్థ బాగా లేకున్నా ఒక్కొక్కటి సమకూర్చుకుంటూ మేము ఇచ్చిన మాట కట్టుబడి 6 గ్యారంటీల అమలు పథకాలని మేము చేస్తూ ఉన్నాం. మొత్తం నియోజకవర్గంలో కొన్ని గ్రామాలకు ఇంకా రోడ్లు కాలేదు. వాటన్నిటికి కూడా శాంక్షన్ చేయించి నిధులు తీసుకొస్తాం. తర్వాత ప్రతి మేజర్ పంచాయతీలో కూడా ఒక లైబ్రరీ భవనం ఉండేటట్టుగా, పిల్లల చదువు కోసం అక్కడ మంచి పుస్తకాలు పెట్టేట్టుగా, తర్వాత స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, ఇవన్నీ కూడా భవిష్యత్తులో మన పిల్లలు బాగా చదువుకోవాలన్న ఉద్దేశంతో చేస్తున్నాం. ఇంకా రాబోయే రోజుల్లో అనేక సంక్షేమ పథకాలతోటి మన గ్రామాల్లో అభివృద్ధి పనులు ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కూడా ఎక్కడ లేకుండా, గ్రామాల్లో గతంలో రౌడీ మూకలు తయారీ అందరినీ బెదిరించేవి, ఇప్పుడు ఎక్కడ కూడా అటువంటి పరిస్థితి తలెత్తలేదు. ఎప్పుడైనా తెలిసో తెలియకో ఎవరైనా అట్లా చేస్తే నా దృష్టికి వస్తే ఇమ్మీడియట్గా పోలీసు వాళ్ళని పంపి ఆ బెదిరించే వాళ్ళు ఎవరున్నారో వాళ్ళకి గట్టిగా బుద్ధి చెప్పడమో, లేదు దాడి చేస్తే వాళ్ళ మీద కేసులు పెట్టడమో ఖచ్చితంగా జరుగుతుంది. గతంలో లాగా రాజకీయ కక్ష సాధింపులు లేకుండా, అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ అన్న భేదం లేకుండా, అధికార వ్యవస్థలు కూడా వాళ్ళ విధి నిర్వహణను స్వేచ్ఛగా నిర్వహిస్తున్నారు. ఎటువంటి ఒత్తిడి కూడా వాళ్ళ మీద లేదు. అందుకే ప్రజలందరూ కూడా ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటూ ఉన్నారు. ఈ ప్రజాపాలన ప్రజలందరి కోసం, ఏ కొందరి కోసమో కాదు. కాబట్టే ప్రజలు సంతోషంగా ఉన్నారు. రాబోయే రోజుల్లో ఇంకా అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చి తెలంగాణలో గ్రామీణ ప్రాంతంలో ప్రజలందరి ఆర్థిక వ్యవస్థ బాగుండేటట్టుగా, వాళ్ళు సుఖంగా ఉండేటట్టుగా మా వంతు కృషి మేము చేస్తాం.